సార్ సత్యమూర్తి గారు, కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని లక్షల ఉద్యోగాలు తీసుకురావడం కావచ్చు, ఇన్ని కంపెనీల పెట్టుబడులు కావచ్చు, అలాగే ఇచ్చిన సూపర్ 6తో పాటు కొన్ని సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తుంది సక్సెస్‌ఫుల్‌గా. అంటే రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా. సో మరి వైసీపీ ఏమో ఇచ్చిన హామీల్లో 143 హామీలు ఎగ్గొట్టింది అంటుంది. సో ఎవరి మాటల్లో వాస్తవం ఉందంటారు? పరిస్థితి ఎలా ఉందంటారు ఏపీలో? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తే చాలామంది ఆనందంగా ఉన్నారు. ఎంత ఆనందంగా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఏడ్చేంత ఆనందంగా ఉన్నారు. 1 ఇయర్ అయిపోయింది. ఇప్పటికే ఇచ్చిన హామీలలో అన్ని ముఖ్యమైనవన్నీ ఇంపార్టెంట్వన్నీ ఇచ్చేస్తూ ఉన్నారు. చిన్న హామీ పెద్ద హామీ అని లేదు, అన్నీ కూడా వీలుని బట్టి అన్నీ చేసుకుంటూ వచ్చారు. మొత్తం సూపర్ 6 సూపర్ 7 అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి అదే అంటారు. సూపర్ 6 సూపర్ 7 అంటాడు. అంటే ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని ఎగతాళి చేయటం. అంటే సూపర్ 6 సూపర్ 7 అని ఎగతాళి చేయటం. నీ బతుక్కి చంద్రబాబు నాయుడిని ఎగతాళి చేసే స్థాయి ఉందా? ఫస్ట్ పాయింట్. నీవు మొత్తం తిప్పి కొడితే నీ కెరియర్ మొత్తం కూడా ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావు. అంతకు ముందేంటి అంటే 0. రాజశేఖర రెడ్డి కొడుకుని అని చెప్పుకోవటం తప్ప నీకు క్వాలిఫికేషన్ కూడా లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా లేదు. ఆ తర్వాత ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రిని అని చెప్పుకోవటం తప్ప నీకు క్వాలిఫికేషన్ లేదు. 11 సీట్లతోటి నువ్వు అపోజిషన్ లీడర్గా కూడా చెప్పుకోలేని పరిస్థితికి వచ్చావు. నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు ఏమీ చేయట్లేదు అంటే చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు ప్రజల్ని కాదు మోసం చేసింది, ఫస్ట్ నిన్ను చేశాడు. 151 నుంచి అనుకున్నాడు ఒక 40 అన్నా వస్తాయిలే అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి 40 కూడా రాకుండా 11కి కట్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఎంత మోసం చేశాడు జగన్ని. జగన్ మోసపోయాడు. మళ్ళీ నేను 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని తన బానిసలుగా చేసుకొని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి నిట్ట నిలువుగా మోసపోయాడు 11 సీట్లకు వచ్చేసి. అది కసి, చంద్రబాబు నాయుడు మీద కసి. మొత్తం జగన్ అన్న ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేశారట. ఈయనేమి ఇచ్చాడు పథకాలు? ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చిన, ఎస్సీలకి కేవలం ఎస్సీలకి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే 22 స్కీములని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. బీసీలకి ఇచ్చేవాళ్ళని, బీసీలకి ఇచ్చే స్కీముల్లో 43 స్కీములని రద్దు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. ఇతను అధికారంలోకి వచ్చిందే డొంక తిరుగుడుగా. అప్పుడున్న పథకాలు అప్పటికి అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న స్కీములన్నీ ఇచ్చి అదనంగా నేను నవరత్నాలు ఇస్తానని చెప్పాడు. కావాలంటే చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ స్పీచ్ల్లో ఏం చెప్పాడు అంటే మొత్తం ఇప్పుడు ఇస్తున్న స్కీమ్స్ అన్నీ కంటిన్యూ చేస్తూ అదనంగా నవరత్నాలు ఇస్తాను అని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని స్కీములు ఆపేసి ఈ నవరత్నాలు తన కులం వాళ్ళకి, తన మతం వాళ్ళకి, తన పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నాడు. అందుకనే అంత ఘోరంగా ఓడిపోయాడు. ఘోరం అంటే ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. ఎందుకు అంటే ప్రజలని మోసం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మోసం చేశాడు, వంచన చేశాడు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నీతి అనే పదాన్ని గోతిలో పాతిపెట్టి అవినీతిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో చేసింది. అందుకని ఇక్కడ సూపర్ 6 సూపర్ 7 అని పెద్ద ఎటకారంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్కటి స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్తూ ఉన్నారు. గ్రీన్ హైడ్రోజన్ అంటే మనకేమన్నా తెలుసా అమ్మా?
అసలు మనకేమన్నా గ్రీన్ హైడ్రోజన్ను అసలు దాన్ని ఉత్పత్తి చేసి దాన్ని ఎగుమతి చేయాలన్న ఆలోచన ఉందమ్మా? మనకి ఎంతసేపటికి దొంగ కంపెనీలు పెట్టడం కొట్టేయటం, దొంగ కంపెనీలు పెట్టడం కొట్టేయటం, జే బ్రాండ్లు తీసుకోవటం కొట్టేయటం, ఇసుక అమ్ముకోవటం, జే బ్రాండ్లు మద్యం అన్ని డిస్టిలరీలు కబ్జా పెట్టుకోవడం, జే ట్యాక్స్ వసూలు చేయటం, ఇవి తప్ప మనకి గ్రీన్ హైడ్రోజన్ దాన్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని విదేశాలకి ఎగుమతి చేద్దాం అన్న ఆలోచన ఏమన్నా వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డికి దోచుకోవటం తప్ప వేరే విధానం ఏది తెలీదు. ఇప్పుడు అందుకనే మొత్తం చంద్రబాబు నాయుడు 81,000 కోట్లు అంతా అసలు ప్రజలకు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదని చెప్తున్నాడు. నీకు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదుట. అంటే ఒక్కొక్క స్కీమ్ గురించి చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి రాసే అబద్ధాలని ఒక్కొక్కటి వివరించి చెప్పాలంటే ఒక్కొక్క దానికి గంట పడుతుంది. అన్నీ అబద్ధాలే కదా, ఏది నిజం చెప్తాడు? ఆ ఒక సాక్షి పేపర్ ఒకటి పెట్టుకొని ఆ సాక్షి పేపర్తో కూడా నాకు సంబంధం లేదంటాడు. ఆ సాక్షి పేపరు అయ్యా నీదే కదా, సాక్షి పేపరు నువ్వే కదా నడిపేది, అందులో మీ ఆవిడే కదా మొత్తం అంతా, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆమె కదా. లేదు నాకు సంబంధం లేదంటాడు. కంపెనీ ఎవరో పెడితే ఆ కంపెనీ నీదే కదా అంటే భారతీయ సిమెంట్ నాది కదా అంటాడు. నీకు ఇంకా ఏది చెప్పినా కానీ గోవిందప్ప బాలాజీ అంటే గోవిందప్ప బాలాజీతో నాకు సంబంధం లేదంటాడు. రాజకేశ్రెడ్డి దోచుకున్నాడు కదా, రాజకేశ్రెడ్డితో నాకు సంబంధం లేదంటాడు. నీ తమ్ముడు విక్రాంత్ రెడ్డి గన్ పాయింట్లో ఒక కాకినాడ పోర్టును కొట్టేశాడు కదా అంటే అవన్నీ నాకు తెలియవు అంటాడు. అంటే అబద్ధాలు, మోసాలు ఇవన్నీ చేసుకుంటూ బతికే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ రాజకీయంగా జరుగుతున్న మార్పులు ఏం కనపడతాయి, ఆర్థికంగా జరుగుతున్న ఏం మార్పులు ఎట్లా కనపడతాయి, సామాజికంగా మనం సాధిస్తున్న అభివృద్ధి ఎట్లా కనపడుతుంది, ఇతనికి ఏమీ కనపడే అవకాశం లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధాల కోటలో నివసిస్తూ ఉంటాడు. ఆ అబద్ధాలనే ప్రచారం చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.